నమస్కారం, హలో, వెల్కమ్ టు సినీఫైన్ ఇండియా. ఈ వీడియోలో ఒక కొత్త మలయాళం సినిమా గురించి డిస్కస్ చేద్దాం. ఆ సినిమా పేరు నడిగర్. ఒక ఒక ఫిల్మ్ స్టార్ స్టోరీ అనమాట. తను ఎట్లా గా ఉండే అతను తను రియలైజ్ అయ్యి ఆ ని పక్కన పెట్టి యాక్టింగ్ మీద ఫోకస్ పెట్టి ఫిల్మ్ స్టార్ నుంచి యాక్టర్లా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు అనేది సినిమా స్టోరీ. యాక్చువల్లీ చాలా స్కోప్ ఉన్న స్టోరీనే, బాగానే ఉండేది. కాకపోతే మంచి థీమే సెలెక్ట్ చేసుకున్నారు. రైటర్ సువిన్ సోమశేఖరన్, డైరెక్టెడ్ బై లాల్ జూనియర్. యాక్చువల్లీ ఇది క్యారెక్టర్ ఆర్క్స్ అన్ని బాగున్నాయి సినిమాలో. ట్రాన్స్ఫర్మేషన్ కానీ, పాజిటివ్ క్యారెక్టర్ ఆర్క్స్, నెగిటివ్ క్యారెక్టర్ ఆర్క్స్, అండ్ తర్వాత ఈ ఫ్లాట్ క్యారెక్టర్ ఆర్క్స్, ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్క్స్ అన్నీ ఉన్నాయి. సో సబ్ ప్లాట్స్ కానీ, సబ్ టెక్స్ట్ కానీ చాలా అన్ని బాగున్నాయి, పక్కాగా ఉన్నాయి. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఈ సినిమాలో అసలు ఎక్కడ కూడా మనకి ఒక్క సింగిల్ ఎమోషన్స్ కి కూడా కనెక్ట్ అవ్వమన్నమాట. అసలు బ్రేక్. ఎందుకంటే మనకి ఇప్పుడు ఛానల్లో 108 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు, విచ్ ఈస్ గుడ్. లాస్ట్ టైం నేను ఏప్రిల్ ఎండింగ్ కల్లా 100 అంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. జూన్ ఎండింగ్ కల్లా 250 సబ్స్క్రైబర్స్ కోసం టార్గెట్ చేస్తున్నాను. సో మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తూ ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నౌ బ్యాక్ టు ద వీడియో. జీరో కనెక్ట్. పొదువు ఉంటుంది సినిమా, అట్లా ఏదో వస్తుంటుంది, క్యారెక్టర్ వస్తాడు, అన్ని చేసేది చూపిస్తుంటాడు, మనకి ఎట్లా ఎఫెక్ట్ అవుతాడో చూపిస్తాడు. కానీ ఎక్కడ కూడా మనకు అసలు జీరో కరెక్ట్, అబ్సల్యూట్లీ జీరో ఎమోషనల్ కరెక్ట్. అసలు దేని మీద కూడా మనము ఇన్వెస్ట్ అవ్వమన్నమాట పర్సనల్లీ. అసలు ఎట్లా అంటే ఏదో అవుతూ ఉంటుంది, సరే రామయ్య వాడికి ఏదో అవుతోంది, సో వాడికి అవుతుంది కాబట్టి అయితే ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట మనకి. వాడి అరగెంట్ అయితే ఏంటి, వాడికి రియలైజ్ అవుతాడు ఈ సూపర్ స్టార్ కంటే కూడా యాక్టర్ అవడం ఇంపార్టెంట్, దానికి అయినప్పుడు వచ్చిన అకలేట్స్ కానీ వాళ్ళ అప్రిసియేషన్ కానీ బాగుంటుంది అని. సో అయితే ఏంటి, నాకేంటి అసలు ఓకే, వాడు కూడా యాక్ట్ చేస్తున్నాడు, వాడి ప్రాబ్లమ్స్ వాడు డీల్ చేసుకుంటున్నాడు, సో నాకేంటి. సో ఇట్లానే వస్తుంది అనమాట క్వశ్చన్స్. దాని ఏమంటారంటే అబ్సల్యూట్లీ జీరో ఇంట్రెస్ట్. బట్ ఏంటంటే స్క్రీన్ ప్లే వైజ్ చెప్పాలంటే బోర్ కొట్టలేదు, టక బాగానే అయిపోయింది. బికాస్ ఆ క్యారెక్టర్ ఆర్క్స్ అన్ని బాగానే ఉన్నాయి, స్క్రీన్ ప్లే బాగానే ఉంది, వాడు క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే చెప్తా స్టోరీ సబ్జెక్ట్ అట్లాంటిది. సో ఎక్కడ కూడా మనకి పర్సనల్ ఎమోషన్ లేని స్టోరీ. సో ఇన్ఫాక్ట్ ఇది మన మైత్రి మూవీ మేకర్స్, మన తెలుగు సినిమాలు తీసారు మన మైత్రి మూవీ మేకర్స్, నవీన్ ఇయర్నేని, రవిశంకర్, వీళ్ళది ఐ థింక్ ఫస్ట్ మెయిన్ స్ట్రీమ్ ప్రొడ్యూస్ చేసిన మలయాళం సినిమా అనుకుంటాను ఇది. అన్ఫార్చునేట్లీ దిస్ ఈజ్ అ డిజాస్టర్. నో నీడ్ టు వాచ్ థియేటర్, టైం వేస్ట్ సినిమా అనిపించింది నాకైతే. యాక్టర్స్ వైజ్ టొవినో థామస్, సౌబిన్ సాహిర్ అందరు ఎక్సలెంట్ గా యాక్ట్ చేశారు. యాజ్ అన్ అరోగెంట్ ఫిల్మ్ స్టార్ టొవినో థామస్ కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయిపోయి చేశాడు అనమాట. అది అందరూ చెప్తున్నారు కదా, టెక్నికల్లీ ద ఫిల్మ్ ఈజ్ గుడ్, యాక్టింగ్ వైజ్ ఫిల్మ్ ఈజ్ గుడ్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్ని బాగున్నాయి. కాకపోతే ఆ స్టోరీ కాన్సెప్ట్, ఆ లైనే అస్సలు సింక్ కాలేదు ఎవ్వరికి. దానివల్ల ఏమవుతుందంటే ఎంత టెక్నికల్ గా బాగున్నా, ఎంత స్టోరీ బాగున్నా, కథ లేని ఒక కథ కనెక్ట్ అవ్వని ఒక స్టోరీని ఎవ్వరు ఏం చేయలేరు అనమాట. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ ఆ సినిమాకి. సో అదండి ఈ రివ్యూ. నడిగర్ మలయాళం సినిమా. పిల్లలతో చూసే సినిమా కాదు, ఎందుకంటే మన స్టార్ ఆరోగెంట్ లైఫ్ స్టైల్ అప్పుడు ఈ డ్రగ్స్, స్మోకింగ్, ఆల్కహాల్, అమ్మాయిలు, అది ఇనీషియల్ గా ఫస్ట్ యాక్ట్ లో మొత్తం అదే చూపిస్తారు అనమాట. సో ఇట్ వాజ్ ఓకే, పిల్లలతో వచ్చే సినిమా కాదు. అండ్ సో అదండి మూవీ రివ్యూ, నడిగర్ మలయాళం సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేద్దాము. అంతవరకు బాయ్.